టీడీపీ పార్టీలో చేరారట కొడాలి నాని. కొడాలి నాని టీడీపీ పార్టీలోకి చేరారా? ఇదేమైనా కల? జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీలోకి జరగబోయేది అదే. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ రాలేదు. కానీ ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ వస్తే చంద్రబాబు పోవాల్సిందే అంటారు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి విషయం గురించి ఇదే చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. సో సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్‌గా మారుతోంది. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మంచి అద్భుతమైన నిర్ణయం జరుగుతుందని, తెలుగుదేశం పార్టీలోకి ఎవరొచ్చినా రాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ వస్తే అంతే చాలు అంటూ చెప్తుంటారు. కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడం పక్కా కాబట్టే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ తన పార్టీని కూడా పక్కన పెట్టి వచ్చేసినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో వస్తారు కాబట్టే ఇప్పుడు కొడాలి నాని కూడా తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వరుసగా వైరల్‌గా మారుతోంది. అందుకే ఇప్పుడు కొడాలి నాని సైతం తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. కొడాలి నానిని వైసీపీకి సంబంధించి ఫైర్ బ్రాండ్‌గా ఇంకా పలు రకాలుగా పిలుస్తుంటారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించేస్తారు మన కొడాలి నాని. కాబట్టి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకొస్తే ఓ క్షణం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ వెంట నడవడానికి నేను సిద్ధమేనని కొడాలి నాని చెప్తున్నట్టుగా తెలుస్తోంది.